నమస్కారం అండి. ఈరోజు భర్తమాత అమ్మాసర్ అనాథ వృద్ధాశ్రమంలో అన్నదానం జరుగుతుంది. ఇంకాను శ్రీమతి జె శిల్పా గారు, శ్రీ శ్రీనివాసరావు గారు అన్నదాత వివరిస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వత్థాన్ని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవే మానవ లక్ష్యంగా 65 మంది నిరాశ్రతుల ఆకలి తీర్చడానికి శ్రీరాముని ఆశీస్సులతో శ్రీమతి జె శిల్పా గారి సోదరి డాక్టర్ శ్రీమతి చంద్రలేఖ గారి జన్మదిన శుభ సందర్భంగా నెలవారీదాతగా 17/7/2024 నాడు అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే డాక్టర్ శ్రీమతి చంద్రలేఖ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి జన్మ వేడుకలు మెదం చెప్పుకొని కోరుకుంటూ కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ అలాగే చక్కని అందమైన జీవితం గడపని కోరుకుంటూ విష్ మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే డాక్టర్ శ్రీమతి చంద్రలేఖ గారు, అలాగే మీ కుటుంబ సభ్యుల తరపున, అలాగే శ్రీమతి శిల్పా గారి తరపున, శ్రీనివాసరావు గారి తరపున, అలాగే డాక్టర్ శ్రీ బి ప్రసాద్ గారి తరపున, శ్రీ మృత్యుంజయరావు గారి తరపున, అలాగే భాగ్యలక్ష్మి గారి తరపున మీకు మీ కుటుంబ సభ్యులందరి తరపున మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మా ఆశ్రమంలో మీకు బర్త్డే విషెస్ అండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ చంద్రలేఖ మేడం గారు. హ్యాపీ బర్త్డే టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ చంద్రలేఖ మేడం గారు. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే మేడం, థ్యాంక్ యూ సో మచ్. అలాగే శ్రీమతి జె శిల్పా గారికి, శ్రీనివాసరావు గారికి, చిరంజీవి సహనా గారికి, డాక్టర్ శ్రీమతి చంద్రలేఖ గారికి, డాక్టర్ శ్రీ బి ప్రసాద్ గారికి, చిరంజీవి రూపాంజలి గారికి, శ్రీ మృత్యుంజయరావు గారికి, భాగ్యలక్ష్మి గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వత్థాన్ని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలను అందించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రశంసలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటి తరగిన ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశంసను దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి భాగ్యలక్ష్మి గారికి, శ్రీమతి జె శిల్పా గారికి, డాక్టర్ శ్రీమతి చంద్రలేఖ గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలను కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దీవులను మీకు ఎల్లరిని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కు వరిస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర్ మరియు పుష్పమ్మ గారికి పాదవందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్యానం కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తన వందల మంది వేల మందిని చేపిస్తున్న పెంటేశ్వర్ మరియు పుష్పమ్మ గారి వారి కుటుంబ సభ్యులు అందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వత్థాన్ని కోరుకుంటూ అలాగే వెంకటేశ్వర మరియు పుష్పమ్మ గారికి ప్రత్యేక దినాలు తెలుపుకుంటూ పాదాభివందనం. అలాగే ఈరోజు శ్రీమతి జె శిల్పా గారు, శ్రీ శ్రీనివాసరావు గారు మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. దాత సుఖీభవ. రోజు అన్నం చేసిన వంటకాలు స్వీట్ మర్ద కాజా, అలాగే ఫ్రూట్స్ బనానా, అలాగే పాపడు, అలాగే వైట్ రైసు, అలాగే బగారా రైసు, అలాగే పన్నీర్ మసాలా, అలాగే బెండకాయ టమాటా, పాలకూర పప్పు, సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత అన్నదాత సుఖీభవ, సుఖీభవ సుఖీభవ, సుఖీభవ. Ya,